ఈ ఆకారములో మనకు ఒక గృహం కట్టుకోవాలి. ఈ ఆకారంలో వాస్తవం ఏముంటుంది పిరమిడ్ అంటే ఏంటి, దాని పవర్ ఏంటి, ఎక్కడెక్కడ మీరు కట్టారు అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ ఊరికి పిరమిడ్ కట్టిస్తే దాంట్లో పోయి చేసుకుంటే ఏడింతలో శక్తి వస్తుంది, ఇంట్లో కూర్చుంటే వస్తుంది. ఇప్పుడు ఆయన పిరమిడ్లో చేయించి వెళ్ళకి వచ్చినా ఆయన అనుభవాలు అలా చెప్పాను. ఎట్లా చెప్తుంది, ఇంట్లో కూర్చుంటే చెప్తుందా? నేను దొరికొచ్చినా కదా డిగ్రీ మంచిగా అట్లా ఊరు పంచాలి మనం. ఇప్పుడు ఆయన వేసుకునే చెప్తుంది, ఆయన తరపున 10 మంది మారుతారు. ఈ ఊరికి పిరమిడ్ వస్తే పిడుగులు పడవు, భూకంపాలు రావు, పంటలు బాగుండుతాయి. మనసులో మనం మనశ్శాంతి కోసం దాంట్లో అందరం కూర్చొని ఇట్లా చేస్తే ఎనర్జీ వస్తుంది. మన కాసు పెరుగుతుంది, మన రుగ్మతులలో పోతాయి, మన నరాలు నాట్యమాడతాయి. అందరు నవ్వుకుంటూ కూర్చుంటే ఒక్కరి మిల్ల కూర్చుంటే ఏమొస్తుంది, సాగుకు దగ్గర అవుతాం. ఇట్లా అందరం కలిసి చేస్తే కొన్ని రోజులు ఎక్కువ బతుకుతాం. దాని శక్తి అద్భుత శక్తి. గురువు గారు పెట్టేది అదే, బ్రహ్మర్షి పత్రిషి గొప్ప ప్రకారం ఆ పెద్ద మనుషులే మేము బయట పాటిస్తున్నాం. అట్లా మనకు వచ్చినది పంచాలే. ఎప్పటికైనా ఆత్మజ్ఞానమే గొప్పది. సంస్కారం ఉంటేనే నమస్కారం పెడతాం. సంస్కారం టీచర్లు వాళ్ళు ఏం చెప్తారు, ఒక చదువుకో పిల్లలు భయం పెట్టేసుకుంటాం. ఈ ఆత్మధ్యానంలోనే సంస్కారం ఉంటుంది. అట్లా కోరుకోపోయినా అందరినీ కోరుకోపోతాం. ర్యాలీ పెట్టినాక